బ్రదర్ మీ పేరు? మా పేరు నవీన్ కుమార్ అండి. మీదే ఊరు? ఊరే కుప్పమే. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినారు కుప్పంలో? మేము 30 ఇయర్స్గా ఉన్నామండి. ఇప్పుడు మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది ఇక్కడ? ఎట్లా ఉంది మీ బిజినెస్ ఇక్కడ? బిజినెస్ అంతా బాగానే ఉంది, ప్రభుత్వం తరఫున బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. పింఛన్స్ ఇస్తున్నారు, చాలా వరకు సీఎం గారు మనకి అన్ని విధంగా న్యాయం చేస్తున్నారు. మీరేం గమనించారు అంటే న్యాయం చేస్తున్నారు కదా, ఏవే మార్పులు వచ్చాయి చిన్నప్పటి నుంచి మీరు చూసిన కుప్పానికి ఇప్పుడు కుప్పానికి ఏముంది మార్పు? మాకు 10 ఇయర్స్గా రైస్ కార్డ్ అనేది లేదు, రైస్ కార్డ్ ఇచ్చారు. మా తమ్మునికి పింఛన్ ఇచ్చారు, CMRF రెడీ చేయించినారు, చాలా వరకు మా చేయించినారు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పంలో అభివృద్ధి ఎలా ఉంది అంటే ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీలు, వాటరు, కరెంటు కానీ అంటే మిగతా సమస్యలు వాటన్నిటికి సంబంధించి ఎలా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి? సార్ డ్రైనేజ్ అనేది కొత్త డ్రైనేజీలు అంతా కట్టుకుని వస్తున్నారు, చాలా వరకు అభివృద్ధి చేస్తున్నారు, కొత్త కొత్త రోడ్స్ చేస్తున్నారు, అన్నీ న్యాయమే చేస్తున్నారు. మరి ఇప్పుడు చాలా మంది కుప్పం బార్డర్ ప్రాంతం కాబట్టి ఉపాధి కోసమో చదువు కోసమో తమిళనాడుకి బెంగళూరుకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చాలా వరకు బెంగళూరుకి అనేది వెళ్తులేదు, కుప్పంలోనే అందరూ జాబ్ చేస్తున్నారు సార్. వచ్చాయితే ఇక్కడ వచ్చాయి చాలా వచ్చాయి. సీఎం గారు ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ చాలా వరకు మనకి న్యాయమే చేస్తున్నారు సార్. ఇక్కడ అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం సమస్య కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ స్పందించే తీరు ఎలా ఉంటుంది? సార్ జననాయకుడు అనేది కొత్త యాప్ పెట్టారు, దాని ద్వారా పెట్టినప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నారు సార్ వర్క్స్ అంతా. జననాయకుడా? జననాయకుడు అంటే ఏంటది? జననాయకుడు అంటే ఏంటది? పార్టీ ఆఫీస్లో జననాయకుడు అనే యాప్ పెట్టారు, గ్రీవెన్స్. ఆ యాప్లో పెడితే ఫాస్ట్గా జరుగుతున్నది. ఎమ్మెల్సీ సారు పోతా ఉంటే రెస్పాన్స్ చేస్తారు, చిన్న పెద్ద రికమెండేషన్ అంతా ఏమీ లేకుండా నేరుగా పోతేనే ఎవరినైనా పిలిచి నీట్గా పలకరించి ఏం ప్రాబ్లమో చేసి పంపిస్తారు. ఇక్కడ పార్టీలతో ఇంకో దాంతో ఏం సంబంధం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ సమస్య తీరు. పార్టీ అనేది చూడరు, గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం అందరూ ఒకటే, అందరూ ఒకటిగానే చేస్తున్నారు సార్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ముఖ్యమంత్రిగా కాకపోయిందంటే కుప్పం పరిస్థితి ఎలా ఉండేది? కుప్పం పరిస్థితి లాస్ట్ ప్రభుత్వంలో రోడ్స్ అనేది ఏమి వేయలేదు, ఏమి అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ బస్టాండ్ రోడ్ అనేది కూడా డెవలప్ చేసి మీకు న్యాయంగా షాప్స్ కట్టిస్తామని చెప్పారు, కొత్త బస్టాండ్ కూడా కట్టిస్తామని చెప్పినారు. కొత్త షాప్స్ అన్నారా? కొత్త షాప్స్ కూడా మీకు తక్కువ బాడీలో మీకు ఇస్తాము, మీకు ఆల్టర్నేట్ చేసి ఇస్తాము. ఎవరైతే సొంతంగా ఉన్నారో 30 yearsగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. మరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కుప్పం నియోజకవర్గాలకి మిగతా నియోజకవర్గాలకి తేడా ఏంటి? అన్ని నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గం అనేది చాలా వర్క్ ఫాస్ట్ జరుగుతుంది. కడా ఆఫీస్ పెట్టి డెవలప్మెంట్ చేసి చాలా వర్క్ వికాస్ మర్మత్ IAS గారు కూడా చాలా వర్క్ చేసి ఏదో ఒకటి ఫాస్ట్గా చేసి మనకి అన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి అయితే ఇటువంటి కుప్పంలో మీరు ఉండడం, ఈ అభివృద్ధి మొత్తం మీరు చూస్తున్నారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ డెవలప్మెంట్ చూస్తూ మిగతా నియోజకవర్గాలు ఎంత ఫాస్ట్గా ఉంది అంటున్నారు మీరే, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం? చాలా సంతోషంగానే ఉంది. అదే లేకుండా మేము వ్యవసాయ ఒకటి డైరెక్ట్ సీఎంకే వేస్తున్నాం, మాకు ఇంకా అది చాలా ప్లస్ పాయింట్. పెద్ద మీ పేరు? నా పేరు రవి అండి, కుప్పం నియోజకవర్గము, కమతూరు పంచాయతీ, గుల్లేపల్లి గ్రామము. ఈ ఇయర్ వర్షం బాగా కురిసింది. ఆయన వర్షం మనకు తక్కువైనా కూడా కుప్పం ప్రాంతంలో ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు వదిలినాడు ఆయన అత్యధిక భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే నీళ్ళు చాలా కరువు అయిపోయింది, అది అలాంటి మాకు కరువే లేకుండా చేసినారు. ఎలా చేశారు, ఏం చేశారు? ఆయనకి చేతులతో నమస్కారం చేయాలి సార్. ఇప్పుడు అన్ని చెరువుల్లో నీళ్ళు ఉంది, అన్ని బోర్లలో నీళ్ళు ఉంది, అందరికీ సురక్షితంగా బాగుంది సార్. అందరినీ ఒక కాలువ ద్వారా వచ్చిన నీళ్ళు కాలువల నుండి అందరూ క్షేమంగా ఉన్నారు. అందరినీ ఒక కాలువ ద్వారా నీళ్ళు వస్తాయని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్. ఆయన ఉడుస్తాడు ఇంకో వచ్చే సంవత్సరం అలా అనుకున్నాం సార్. కానీ ఇంత ఫాస్ట్గా ఎవరు తెలియకుండానే ఇంత ఫాస్ట్గా వస్తారనేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్. అవును సార్. ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం నీళ్ళు చాలా కష్టమైపోయింది సార్. అలాంటిది పుష్కలంగా ఉన్నాం సార్. అంటే గత ప్రభుత్వంలో మీ కుప్పం సమస్య నీటి సమస్యను పట్టించుకోలేదు ఎవరు విషయం సార్. ఇప్పుడు మీ కుప్పంలో ప్రభుత్వ అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు అంటే మీ గవర్నమెంట్ దగ్గరికి ఏదైనా పని వెళ్తే ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఆ విషయం చెప్తాను సార్. వాళ్ళు ఫస్ట్ మార్చాలి, వాళ్ళ వైసీపీలో ఎట్లా ఉండేవారు అట్లే ఉండేవారు, ఏం మారలేదు సార్. ఆ మార్పు లేదు సార్, అదే మార్చాలా, అది ఒకటే సార్ మాకు కావాల్సింది. పైన ముఖ్యమంత్రి వీళ్ళందరూ పట్టించుకున్నా కూడా అధికారులు కొంతమంది స్పందన లేదంట. అవును సార్, అది ఒకటే సార్ మా సమస్య, అదే ఇప్పుడు ఇంకేం లేదు సార్. ఇంకో విషయం సార్, గంగమ్మ జాతర సంవత్సరానికి ఒకసారి వస్తుంది మా నియోజకవర్గంలో సార్. చిత్తూరు జిల్లాలోనే కుప్పం ఫస్ట్లో ఉంటుంది సార్ ఈ గంగమ్మ జాతర. అంతే బాగా చేస్తూ ఉన్నారు సార్. ఆయన చొరవ తీసుకొని బాగా డెవలప్ చేస్తున్నారు, అన్ని ప్రోగ్రాం బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంత గొప్ప జాతర కదా, అంతకు ముందు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరిగేది అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు, డెకరేషన్ కానీ అన్నీ కూడా సార్ ఆ ప్రభుత్వం ఉన్నా ఏం తెలియదు, అంతగా ఉండదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు అనుకూలంగా అనుకున్నట్లుగా చేస్తున్నారు సార్. అన్ని విషయాలుగా
జాతర బాగా చేస్తున్నారు సార్. జాతర బాగుందంట. అవును సార్, జాతర మొత్తం బాగుంది. ఆ దర్శనానికి కూడా బాగుంది సార్. ఇప్పుడు అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు కుప్పము నియోజకవర్గంలో సార్, చిత్తూరు జిల్లా పక్క రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు, కేరళ అందు కూడా వస్తున్నారు సార్ వీటికి. ఇప్పుడు మీలాంటి యూత్ చాలా మంది ఉంటారు కుప్పంలో. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కూడా జాబ్స్ అన్నీ కావాలి, ఉపాధి కావాలి. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కంపెనీలు ఏమైనా వస్తున్నాయి కుప్పానికి సంబంధించి, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు ఏమన్నా? ఒక 10 కంపెనీల దాకా వస్తూ ఉంది. 10 కంపెనీల 10 కంపెనీల దాకా వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. ఒక 1 ఇయర్ పట్టొచ్చు. ప్రతి ఒక్క ఉద్యోగాలు కావాలంటే 1 ఇయర్ పడుతుంది. అంటే స్టార్టింగ్ ఇప్పుడు జరగాలంటే జరగదు కదా. ఒక 1 ఇయర్ దాకా మనము టైం వెయిట్ చేస్తే అన్ని ఫ్యాక్టరీ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఉద్యోగాలకు అందరికీ వస్తుందని మనం ఆశిస్తున్నాం. కుప్పం ఇట్లా మారిపోయింది, ఇన్ని కంపెనీలు వస్తాయి, ఈ మాదిరి డెవలప్ అయ్యిందని మీరు ఊహించారు అసలు? ఇది సీఎం కాన్స్టిట్యూషన్ ఏరియా కదా కాబట్టి మనం ఊహించవచ్చు. ఇంతలాగా ఇంకా వేరే ఎవరు వచ్చా మనం చేయలేరు. మనకి ఒక సీఎం ఏరియా కాబట్టి ఆయన మనకు చేస్తారని ఒక నమ్మకం, అందుకోసం ఆయన మనం అనుకుంటాం. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పున్నాడు. ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాడు అంటే అసలు ఆ మాటకి ఏముంది అంటారు మీరు? అంటే ఇప్పుడు వర్క్ అన్ని జరుగుతుంది కాబట్టి అన్ని కంప్లీట్ అయితే ఆయన చెప్పినట్లు 100% మనకు మార్పు జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక వ్యాపారిగా కుప్పానికి సంబంధించి జరిగిన అభివృద్ధిని చూసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు. అంటే అవన్నీ బాగానే జరుగుతూ ఉంది. ఇక్కడ రోడ్లో ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్ అయినా చూపిస్తే హ్యాపీగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. అన్ని రోడ్డు పై ఉన్నారు కాబట్టి మన రోడ్డు చిన్నగా అంటున్నారు. వాళ్ళకి మనం ఎక్స్టెండ్ ఏదైనా ఒక ప్లేస్ చూపిస్తామంటే అక్కడ మనకు అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అన్న మీ పేరు? చలపతి. అన్న మీ ఊరు? కత్తిమానపల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయన సీఎం కూడా ఆయనే. మీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? మేము ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. ఎందుకంటే మేము సీఎం వారి తాలూకు కాబట్టి మాకెప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది ఖచ్చితంగా. మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగినాం కాబట్టి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఆయనే మాకు ఎమ్మెల్యే కాబట్టి మాకు ప్రతిసారి ఆయన గురించి తెలుస్తుంది. మాకు లోకల్లో ఉండేవాళ్ళు అందరితో పరిచయాలు బాగుంది. ఇన్నిసార్లు బలంగా అన్నిసార్లు గెలిపించుకుంటూ వస్తున్నారు కదా, మరి కుప్పం పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కావచ్చు, ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కావచ్చు. ఖచ్చితంగా అండి, మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఎడ్యుకేషను రియల్గా ఇది వచ్చి ఒక బార్డర్. కుప్పం అనేది ఒక ఆంధ్రాలో చాలా బార్డర్. ఇటు పక్క కర్ణాటక ఉంటుంది, ఇటు పక్క తమిళనాడు ఉంటుంది. ఆ బార్డర్లో ఉంటున్నాం. ఇంతకుముందు ఎడ్యుకేషన్ అనేది అంత లేదండి. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, డ్రైవింగ్ యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, అదేవిధంగా మనకి అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా సిబిఎన్ సార్ వచ్చిన తర్వాత కుప్పంకి వచ్చిన మార్పు. అదేవిధంగా హాస్పిటల్ కూడా అండి, మనకు పిఎస్ మెడికల్ హాస్పిటల్ ఉంది. అది ఎంత పెద్ద హాస్పిటల్ అండి. మనకి ఏదైనా ఇంతకుముందు అయితే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. మనం ఆడ ఏదైనా ఎమర్జెన్సీకి పోయినారంటే జస్ట్ చూస్తారు, అక్కడ ఏం స్పెషాలిటీ ఉందో అన్ని చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ కూడా బాగా స్పెషాలిటీ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడైతే మనం అక్కడ చూసుకునేసి అందరూ బెంగళూరుకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలోనే ఉంటుంది కాబట్టి మనకు అన్ని అక్కడే జరుగుతాయి. ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్పండి, కుప్పంలో మీకు బాగా నచ్చిన అభివృద్ధి అంటే ప్రతి దాంట్లో అండి ఒకటని చెప్పలేము. ఎందుకంటే మనకి రోడ్స్ అన్ని మీరు చూసారు. ఇప్పుడు రియల్ గా బయట నుంచి వచ్చేవాళ్ళు చూసారంటే కుప్పం అనేది ఒక ఇంతకు ముందు మండలంగా ఉండేది. ఆ చిన్న మండలంలో ఇంత బాగా రోడ్స్ ఉన్నాయి. ఇక్కడే మీకు ఫ్లైఓవర్స్ చూడొచ్చు, అండర్ బ్రిడ్జ్ చూడొచ్చు. చిన్న కుప్పం అనేది ఒక చిన్న మండలం అనుకోండి, అలా ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మా మున్సిపాలిటీగా కన్వర్ట్ చేశారు. చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఈసారి ప్రభుత్వం జరిగిన తర్వాత గ్రౌండ్ కొత్తగా మనకి 60 crores దాకా ఏమో అమౌంట్ పెట్టి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. అది డెవలప్ అయితే మనం చదువుకున్న తర్వాత గేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కరు మనం ఇక్కడ బాగా డెవలప్ అయినాం అనుకోండి గేమ్లో, ఖచ్చితంగా మనం ఒలింపిక్స్ దాకా వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో అది డెవలప్ చేశారు. పార్క్ డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఆంధ్రాలో మాకు చాలా లక్కీ అండి. ఎందుకంటే ఎక్కడో 1300 kilometers కాపకుండా నీళ్ళని మాకు తెస్తున్నారు. అది ఎంత పెద్ద విషయం అంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యవసాయం వాళ్ళు దానివల్ల లాభపడతారు. అది సాగునీరు, తాగునీరా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఉంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అందరినివా వల్ల ఇప్పుడు అందరూ హ్యాపీ. అందరినివాలో అన్ని చెరువులు నిండిందంటే ఖచ్చితంగా మనకి బోర్లో నీళ్ళు అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అందరూ హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు. కుప్పం మెయిన్గా ఫ్లవర్స్కి చాలా అభివృద్ధి చెందింది కాబట్టి అందరూ చాలా బాగా హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు మరి కుప్పం వాసికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి కావచ్చు, వీళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మనం ఇప్పుడు అభివృద్ధికే సపోర్ట్ చేయాలనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అభివృద్ధి చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చేస్తారు. దానివల్ల మనం ఉంటాము, మనకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా బాగుపడతారు. అందుకనేసి ఎప్పుడు మనం అభివృద్ధి పక్కన ఉండాలని కోరుకుంటున్నాం.